పితృణం ఓంకార ఉచ్చరణ ఋషురుణం ఓంకార ఉచ్చరణ దైవరుణం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అందరికీ ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎక్సలెంట్ లైఫ్ కోచ్ నేను మీ బాబా పాండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్. యోగా, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు, పామిస్ట్రీ, మనిషి జీవితానికి జననం నుంచి మరణం వరకు, అంటే పుట్టిన తర్వాత పేర్లు పెట్టడం నుంచి అంటే చాలా అవసరం ఇవన్నీ కూడా. సో అందుకోసమే మీరు ఈ వీడియోలని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, చూడడమే కాదు ఉపయోగించుకోవడానికి, నేను నా 25 సంవత్సరాల జర్నీలో లక్షలు వెచ్చించి, లక్షణాలు, టైం అన్నీ వెచ్చించి మీకు 5, 10, 20 నిమిషాల్లో మీకు ఒక అరటి పండులాగా ఒలిసి మీకు అందిస్తున్నాను. తప్పనిసరిగా మీరందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఫాలో అవుతున్నారు, కొందరు వచ్చి డైరెక్ట్గా కలుస్తున్నారు. చాలా సంతోషం. ఏది కూడా ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఊరికే రాదు. సాధన చెయ్యాలి. సాధన చెయ్యి మురా నరుడా, సాధ్యము కానిది ఏదీ లేదు. చాలామంది అంటుంటారు, ఇంకా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, చేసేవాళ్ళు మాత్రం చేసి చూపిస్తూనే ఉంటారు. సో అందుకోసం ఎవరేమీ అనుకున్నా నీ వెళ్ళే దారిలో పలక నువ్వే, బలపం నీవే, రాజు నువ్వే, రైతు నువ్వే, అన్నీ నువ్వే. విజయం నీదే, అవమానం కూడా నీదే, బహుమానం కూడా నీదే. సో అందుకోసమే ఈరోజు మీ జీవితంలో చాలామంది ప్లాన్స్ వేస్తుంటారు. నెక్స్ట్ ఇయర్ చూడండి, మన అబ్దుల్ కలాం గారు మిషన్ 2020 పెట్టారు కదా, లీడ్ ఇండియా. అప్పుడు మొదలు పెడతా చూడండి. నేను ఇప్పటిదాకా చేసింది ఓకే, తప్పులు పోని, కానీ ఇంకా నెక్స్ట్ 2 monthsలో నేను నవంబర్ అయిపోతుంది, డిసెంబర్ అయిపోతుంది, 2020లో నేను మొదలు పెడతా. మరి ఇప్పటిదాకా ఏం చేసినట్టు? సో ప్లాన్లు వేస్తుంటారు, నేను ఇట్లుండాలి, నేను అట్లా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఏమి జరగదు. లాస్ట్కు వయసు అంతా అయిపోతుంది, ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. కానీ మీ జీవితంలో నిజంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ లైన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్లాన్లు చేస్తారు, సక్సెస్ కూడా అవుతారు. సో అందుకోసం ఈ రేఖ, ఈ బలరేఖ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉందా? ఉంటే ఎంత బాగా పనిచేస్తుంది అది తెలుసుకుందాం ఈరోజు. ఎవరో ఎగ్జాంపుల్ చెప్తే మీకు తొందరగా అర్థం కావదని, మనకు ఆర్థిక శాస్త్రంలో కానీ, కేంద్ర ఆర్థిక ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవము, గత 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా సైలెంట్గా ఉంటూ ఏదానికి స్పందించకుండా ప్రశాంతంగా ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన వ్యక్తిలో ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవ్వరు ఉండరు. ప్రశాంతంగా ఆయన ఎక్కడెక్కడ గంటలు స్పీచ్ ఇచ్చిన విషయం కూడా నాకు, అంటే నేను వీడియోలో కానీ న్యూస్లో కూడా చూడలే. కానీ 10 సంవత్సరాలు చక్కగా సైలెంట్గా, కామ్ అండ్ కూల్గా పనిచేసిన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన దగ్గరకే మన గౌరవ నరేంద్ర మోడీ గారు సలహాల కోసం మళ్ళీ వెళ్తున్నారు. ఎందుకంటే ఎక్స్పర్ట్, ఆల్వేస్ ఎక్స్పర్టే. ఒక్కొక్క దాంట్లో ఆయన ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి, ఆర్థిక మూలాలు ఏంటిదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎక్స్పర్టే ఆ సబ్జెక్ట్లో. సో అందుకోసం ఆయన గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యం తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదండి, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు.
సెప్టెంబర్ 26 ఇదే నెలలో మనకు రాబోతుంది. సెప్టెంబర్ 26 1932లో పుట్టారు. సో ఆయన జీవితంలో ఈ ప్లానింగ్ లైన్ ఉందన్నమాట. ప్లానింగ్ లైన్ అంటే ప్రణాళిక రేఖ. మనం అంటారు కదా, మన భారతదేశంలో మనమంతా పంచవర్ష ప్రణాళిక అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏమేం చేయాలి అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ 1, 2, 3 అనే ఈ యొక్క నంబర్స్ ఉంటే దాన్ని ప్లానింగ్ లైన్ అంటారు, ప్రణాళిక రేఖ అంటారు ఖచ్చితంగా. సో ఇది స్వామి వివేకానంద కూడా ఉందన్నమాట. సేమ్ లైన్ ప్రణబ్ ముఖర్జీ గారికి ఉంది. సో ఇట్లా ప్లానింగ్ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా చాలా విజయాలు సాధించినారు, ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళారు. సో ఈ ప్లానింగ్ లైనే కాకుండా మళ్ళీ మేధావి రేఖ కూడా ఉంది. ఎవరికి? మన్మోహన్ సింగ్ గారికి. సో 2 బలరేఖలు ఉన్నాయి ఇక్కడ చూడండి. 1, 2, 3 ఇది ఒక ప్లానింగ్ లైన్. తర్వాత 3, 6, 9 సో ఇది మేధావి రేఖ. ఆల్రెడీ మేధావి రేఖ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, రామోజీరావు గారికి ఉందని చెప్పాను. సో ఈ విధంగా మేధావి రేఖ ఉంది, తర్వాత ప్లానింగ్ లైన్ కూడా ఉంది. సో ఈ విధంగా మీ జీవితంలో కూడా ఈ ప్లానింగ్ లైన్ 1, 2, 3 ఉందా? ఉంటే మీరు ఎందుకు ఇంకా విజయాలు సాధించలేకుండా ఉన్నారు? మీరు మీ జీవితంలో ప్లాన్స్ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? అది మీ పేరులోనా, మీ మొబైల్ నెంబర్లోనా, మీ యాటిట్యూడ్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మీ యొక్క పోస్ట్ పోన్ తనమా, రేపు చేద్దాంలే అనే ఒక లేజీ తనమా అయితే అది ఉంటే వెంటనే తీసి డస్ట్బిన్లో పడేయండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో కూడా విజయాలు మీరు సాధిస్తారు. మీలో ఉన్న పవర్ మీకు తెలుసుకోకపోతే ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ మీకు ఇంకా గమనించలేకపోతే టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్, నా నంబర్ కూడా డిస్ప్లే అయింది. సో ఖచ్చితంగా మీ జీవితంలో అపురూపమైన విజయాలు సాధిస్తారు. ఈ లైన్ ఉన్న వాళ్ళు బలరేఖలు ఇవన్నీ నేను చెప్పేటని బలహీన రేఖల గురించి మళ్ళీ చెప్తాను తర్వాత. ఇవన్నీ బలరేఖల గురించి చెప్తున్నాను న్యూమరాలజీలో. సో ఇంత మంచి బలరేఖలు ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా విజయాలు సాధించారు తప్పనిసరి. సో ఇక్కడ మనకు 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. 1, 2, 3 మళ్ళీ మేధావి రేఖ రామోజీరావు గారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా 3, 6, 9 ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో మేధావి రేఖ. సో ఇవన్నీ కూడా అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి, ప్రధానమంత్రి పోస్ట్ దాకా రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక్కరోజులో జరగలే. ఈ బలరేఖ ఉండగానే అందరూ ఇలా అవుతారా అని కాదు. నేను ఇక్కడ కృషి చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, నిరంతర సాధన చేయాలి. సో ఆ పొజిషన్కి రావాలి. సో ఈ విధంగా కానీ స్థితప్రజ్ఞత అనేది ఈయన నుంచి చూసుకోవచ్చు. ఆయన పదవిలో ఉన్నా అలానే ఉన్నాడు, పదవి లేకున్నా కూడా అలానే ఉన్నాడు. స్థితప్రజ్ఞత, కూల్ అండ్ కామ్. సో అందుకోసమే తప్పనిసరిగా మీ జీవితంలో కూడా ప్లానింగ్ లైన్ ఉందా? ఉంటే చాలా అద్భుతం, మీరు విజయాలు సాధిస్తారు. మీ జీవితానికి ఒక మంచి ప్లాన్ చేసుకుంటారు. మీ జీవితానికి కాదు, మీ పక్క వారికి, మీ ఫ్యామిలీకి, మీ సొసైటీకి, మీ డిస్ట్రిక్ట్కి, మీ స్టేట్కి మీరు ప్లాన్ చేయగలుగుతారు. ఎందుకంటే మన దేశానికి కూడా మంచి ప్లాన్ చేశాడు మన్మోహన్ సింగ్ గారు. సో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. సో ఆ విధంగా మేధావి రేఖంగా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మీ జీవితంలో విజయాలు సాధించాలని, ఆర్థిక పురోభివృద్ధి, ఆరోగ్య పురోభివృద్ధి, మంచి జీవితమైన ఒక ప్లాన్గా చేసుకొని ముందుకు వెళ్తారని నేను కోరుకుంటూ మీ బాబా పన్నగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెండెడ్ లైఫ్ కోచ్. ఆల్ ద బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.